చేతులున్న పనులు ఏంటి చెప్పండి, గెస్ చేయండి. ఫస్ట్ టైం నేను చూడడం అయితే నా చిన్నప్పటి సంది నేను చూడలేదు ఇవి. అవైతే పండ్లు, ఏం పండ్లు అనేది మీరే చెప్పాలి. రెడ్గా రౌండ్గా ఉన్నాయి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఈ చెట్టుదండి, సేమ్ తాడి చెట్టు ఉన్నట్టు బారుగుంది. ఇది కొంచెం పచ్చి పండ్లు, తర్వాత పండినవి, తర్వాత కొంచెం చూపెడతా జూమ్ చేసి. ఇవి దూరగా ఉన్నాయి. ఖర్జూరాలు అయితే కాదు, రౌండ్గా రెడ్గా అయినాక అవి కింద పడతాయంట. చెట్టుకైతే ఒక్కొక్క కింట కాసినట్టు కాచినాయండి. మొత్తం చెట్లు ఇంటి చుట్టూ ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ కాత. ఇది ఇల్లు అంటే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. విల్లా ఆట, అబ్బా లోపలికి వెళ్తే ఉంది, ఏమనలేదు, సూపర్ ఉంది. హాల్లోనే ఒక పావు గంట సేపు కూర్చున్నా కూడా తను తీరదు, అంత క్యూట్గా కనబడుతుంది. కానీ మాకు కూర్చునే టైం లేదు. ఎటో వెళ్ళి పొద్దుపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము. కానీ హైలైట్ అంటే హైలైట్ ఉంది. రూమ్ ఏ రూమ్ చూసినా మామూలుగా లేదండి. బాబా అద్దాలతోని విల్లా అంటే ఇంకా నాకైతే సినిమాలో చూడడమే, రియల్గానైతే ఇవాళనే చూసా దీన్ని. ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ బాత్రూమ్ ఉంది విల్లాల, సేమ్ మా బెడ్రూమ్ ఎంత ఉందో వాళ్ళ బాత్రూమ్ అంత ఉంది. నాకు చూడ్డానికే ఆహా తల తిరిగిపోయింది. నేనుంది అగ్గిపెట్టె లాంటి ఇల్లు. ఇది చూస్తేనేమో విల్లా, తక్కువ పెద్ద కాదు. ఇది మొత్తం చూడాలనుకుంటే ఒక 1 అవర్ దాటిపోద్ది. కానీ మాకు అంత టైం లేదు. 10 నిమిషాలల్లా మొత్తం చూసుకొని కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చాం. మా తమ్ముడు వెయిట్ చేస్తున్నాడు, ఇంకా రావట్లేదని. అలా గార్డెన్ ముందైతే ఎంత బాగుందో. గ్రీన్ గార్డెను, క్లాత్ కాదండి అది వేసింది, గడ్డినే కట్ చేసిండ్రు. సూపర్ ఉంది. అలానైతే కొద్దిసేపు ఆడుకున్నాం మేమందరం కలిసి. నైట్ ఇన్నే ఉందామని ప్లాన్ వేసాం, కానీ కార్లో ఉన్న మా తమ్ముడు ఊకోడు కదా, అందుకే వచ్చేసాం.